CDPOs సూపర్వైజర్స్ ఫీల్డ్ లెవెల్లో ఏదైనా అంగన్వాడీ సెంటర్స్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అది మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో CDPO లెవెల్కి ఎస్కలేట్ చేసి ఆ లోకల్ ఎంపీడీఓ అయినా తహసీల్దార్తో అయినా డిస్కస్ చేసి లేదంటే ఈడబ్ల్యూఓ మా లెవెల్ కన్నా తీసుకొచ్చి ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నారాయణఖేడ్లో అయింది, మీరు చూసే ఉంటారు. అదే గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. మరి అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అని తెలిసితే అక్కడ స్కూల్కి షిఫ్ట్ చేయాల్సి మీరు డైలీ బేసిస్ యూ షుడ్ విజిట్ యువర్ అంగన్వాడీ సెంటర్స్. అప్పుడే అంగన్వాడీ సెంటర్స్ యొక్క నిర్వహణ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ అంగన్వాడీ టీచర్ టైంకి వస్తున్నారా లేదా, మంచి భోజనం అందిస్తున్నారా లేదా, తెచ్చే కూరగాయలు ఏదైతే మెన్యూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా, అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మదర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా శామ్ మ్యామ్ అండర్ వెయిట్ స్టంటెడ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా, మరి వారిని ఇంప్రూవ్ చేయడానికి మన అంగన్వాడీ టీచర్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్ మరి పేరెంట్స్తో రెగ్యులర్గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా, ఆ మీటింగ్లో పేరెంట్స్ వస్తున్నారా లేదా, ఈ శామ్ మ్యామ్ అండర్ వెయిట్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్కి మోటివేట్ చేస్తున్నారా లేదా, మంచి భోజనం పెట్టండి, ఈ విధంగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి, ఇవన్నీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా పర్సూ చేయాలి. మీ పరిధిలో పిల్లలు ఎవరైతే మార్పు ఉండాలి, పిల్లల పేరుతో పాటు మీకు తెలియాలి. సో సూపర్వైజర్స్ మీకు ఉన్న సెంటర్స్ లో ఎవరైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో అంతా లిస్ట్ అవుట్ చేసుకొని మరి అవన్నీ కూడా మీరు ఫాలో చేయాలి. బాలామృతం తింటున్నారా, బాలామృతం ప్లస్ తింటున్నారా లేదా, దాంతో పాటు ఇంకా అడిషనల్ న్యూట్రిషన్ ఏం చేస్తున్నారు, ఓవర్ అ పీరియడ్ 3-4 months తర్వాత మళ్ళీ చెకింగ్ చేస్తున్నారా, మరి పిల్లలు బయటకు వస్తున్నారా కావట్లేదా, మరి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మెడికల్ కేర్ తీసుకుంటున్నారా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి రెఫర్ చేశారా, మన DIEC సెంటర్స్ ఉన్నాయి సంగారెడ్డిలో, వాటికి రెఫర్ చేశారా లేదా, RBS కి విజిట్స్ అవుతున్నాయా లేదా. సో ఇవన్నీ మీరు పర్సూ చేయాలి. VHND డేస్ ఉంటాయి, విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్, అంగన్వాడీ టీచర్ అండ్ ANM ఆశా కలిసి గ్రామంలో ఏర్పాటు చేయాల్సినవి ఉంటాయి. సో మరి అవన్నీ కండక్ట్ చేస్తున్నారా లేదా. సో ఈ మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి. కొంతవరకు నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా మీ విధుల పట్ల ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏవైతే విధులు అప్పగించారో అవన్నీ కూడా కరెక్ట్గా చేయాలి. లాస్ట్ విజిట్స్ చేస్తూ ఉండాలి. వీళ్ళకు విజిట్ రిజిస్టర్ ఏమైనా ఉందా?